హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనం బ్లౌజ్ కటింగ్లో మనం చేసే పొరపాట్లు ఏంటో తెలుసుకుందాం. మీరు ఎందుకు కుదరదు, మనకి అన్నీ కరెక్ట్గా చేసామనుకోండి మనకి బ్లౌజ్ ఎందుకు కుదరదో చూద్దాం ఈ వీడియోలో. లెట్ స్టార్ట్ వీడియో. మీరు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, ఎక్కువ మందికి షేర్ అవ్వండి. నేర్చుకునే సిస్టర్స్ అందరికీ ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి, ఎందుకంటే అంత క్లియర్గా ఉంటుంది ఈ వీడియో. ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దామా వీడియోని. ఫస్ట్ మనం కింద ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. అంతకు ముందు మాత్రం జాయింట్స్ అనేది మన వైపుకి వచ్చే విధంగా వేసుకున్న తర్వాత కింద లైన్ డ్రా చేయాలి. ఎందుకంటే మనకి బ్లౌజ్ పీస్ అనేది ఎక్కువ తక్కువ వస్తుంది కాబట్టి అవన్నీ కట్ అయిపోతుంది. అది ఖచ్చితంగా కట్ చేసుకోవాలి. మనం చేసే పొరపాటు ఏంటంటే తర్వాత కట్ చేద్దాంలే అని వదిలేస్తాం కదా, అప్పుడు ఏమవుతుందంటే అది కట్ చేయకుండా వదిలేయడం వల్ల ఆ ప్రాసెస్ అంతే ఉండటం వల్ల బ్లౌజ్ కూడా నీట్ ఫినిషింగ్ అనేది రాదు. తర్వాతకి నడుము బెల్ట్ వేస్తాం కదా, నడుము బెల్ట్ కోసం ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు పెట్టుకోవాలి. తర్వాతకి మనం బ్లౌజ్ యొక్క లెంత్ అనేది మనం కొలుచుకోవాలన్నమాట. లెంత్ కొలుచుకునేటప్పుడు మనం పైన షోల్డర్స్ ఉంటాయి కదా, షోల్డర్ జాయింట్ కాడి నుంచి మనం వెనక డాట్ వేస్తాం కదా, దాన్ని నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా పరుచుకొని అది ఎంత వస్తుందో అంత తీసుకోవాలి. దాన్ని బ్లౌజ్ని లాగటం, ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే బ్లౌజ్ని పట్టుకొని లాగుతాం కదా, దాన్ని లాగటం వల్ల ఏంటంటే బ్లౌజ్ సాగి ఎక్కువ వస్తుందన్నమాట. అది మనం చేసే మిస్టేక్ అనమాట. మాది ఇంత లేదు కదా, ఈ కప్పు ఎక్కువ వచ్చిందని అంటారు కదా, అలా అనమాట. మీరు బ్లౌజ్ లాగటం వల్ల ఎక్కువ తక్కువలు వస్తాయన్నమాట. అదొక మిస్టేక్. మనం అలా పెట్టేసుకున్న తర్వాతకి ఖర్చులకి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మన షోల్డర్ పైన ఖర్చులు ఉంటాయి కదా, దానికి నెక్ దగ్గర మనం జాయింట్ చేస్తాం కదా నెక్ బెల్ట్, దానికి ఇవన్నీ యాడ్ చేసుకోకపోయినా కానీ మన బ్లౌజ్ లెంత్లో నుంచి తగ్గిపోతుంది. అదొక మిస్టేక్. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, నెక్స్ట్ నడుము లూజ్ కొలుతున్నాం. వేస్ట్ లూజ్ అంటాము, నడుము లూజ్ అంటాము. అది మనం ఏం చేయాలంటే ఉక్సుల పట్టీ కాడి నుంచి కాజాల పట్టీ వరకు మనం కాజా పట్టీ మనకున్న గ్యాప్ని మనం కొలుచుకోకూడదు అనమాట. దాన్ని కూడా కలిపి కొలుచుకున్నాం అనుకో లూజ్ ఎక్కువ వస్తుంది కదా, లూజ్ ఎక్కువైపోతుంది అంటారు. అందుకని దాన్ని కాజా బెల్ట్ని వదిలేసేయాలన్నమాట. మిగతాదంతా కొలుచుకున్న తర్వాత 4 పార్ట్స్గా డివైడ్ చేసుకొని మనకు ఒక పార్ట్లో ఎంత వస్తుందో అంత పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం బ్యాక్ డాట్స్ వేస్తాం కదా, దానికోసం మనం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 2 ఇంచ్ ఖర్చుల కోసం. 2 ఇంచ్లే పెట్టుకోవాలా, మాకు కొంచెం ఖర్చు అయినా చాలు అంటే 1.5 అయినా పెట్టుకోవచ్చు అనమాట. మనం 1 ఇంచ్ అనేది పెట్టుకోకుండా మనం డాట్స్ వేస్తే మన ఖర్చుల నుంచి ఆ డాట్స్ లెంత్ అనేది పోతుందన్నమాట. అందుకని అదొక మిస్టేక్. ఖచ్చితంగా 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మన షోల్డర్ దగ్గరికి వచ్చేసిన తర్వాత మన షోల్డర్కి నేను ఫస్ట్ 6 వరకు మార్క్ చేస్తున్నాను. 6 వరకు మార్క్ చేసిన తర్వాతకి మనకి చెస్ట్ లూజ్ అనేది యాడ్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ అనేది ఎలా వస్తుంది అంటే మనం కింద పెట్టాం కదా 7.5, దానికి 1.5 కలుపుకొని మనం పెట్టేసుకుంటే చెస్ట్ లూజ్ అయిపోతుంది. మనం పెట్టిన మార్కుకి కిందకి లైన్ డ్రా చేసుకోవాలి. మన చంక డౌను సరిపోతుందా లేదా అనేది మనం ఏం చేయాలి అంటే మన బ్లౌజ్లోని ఉక్సులు పట్టీకి వెళ్ళి ఖర్చులు ఉంటాయి కదా, దాన్ని పెట్టి కొలుచుకొని చూసుకోవాలి. అది ఎక్కడికి వస్తే అక్కడికి పెట్టుకోవాలన్నమాట. అలా చూసుకోకుండా మనం పెట్టుకోకుండా అలా వదిలేసామంటే మనం చంకలో లూజ్ వస్తుంది. అదొక మిస్టేక్ అనమాట. ఇక్కడ మనం ఇది ఒక బాక్స్ లాగా డ్రా చేసుకున్న తర్వాతకి దీనికి 2 ఇంచుల ఖర్చు కూడా బాక్స్ డ్రా చేసుకోవాలి. మనం ఇందులో నుంచి మిడిల్లో నుంచి మనం ఒక లైన్ డ్రా చేసుకొని చిన్న బ్లౌజ్ అయితేనేమో 1.5, పెద్ద బ్లౌజ్ అయితేనేమో 1.5. చిన్న బ్లౌజ్ అంటే మీకు తెలుసు కదా, 30 కంటే తక్కువ, 30 కంటే ఎక్కువ. 30 కంటే ఎక్కువ ఉంటే పెద్ద బ్లౌజ్, తక్కువ ఉంటే చిన్న బ్లౌజ్. ఇది చిన్న బ్లౌజ్ కదా, 29 కాబట్టి చిన్న బ్లౌజ్ కాబట్టి 1.5 పెట్టి మనం ఆర్మ్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ అనేది డ్రా చేసుకున్న తర్వాతకి మనం ఏం చేయాలంటే నెక్స్ట్ మనం నెక్ డ్రా చేసుకోవాలి. అంటే మనం ఫస్ట్ 2 డాట్స్ ఉంటాయి కదా, ఆ 2 డాట్స్ని ఫోల్డ్ చేసుకొని మిడిల్లోకి వస్తుందన్నమాట. అప్పుడు అది తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత అది మార్క్ చేసుకొని తర్వాత మనం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఆ 1/2 ఇంచ్ అనేది పెట్టుకోకుండా ఉంటే నెక్ అనేది కిందకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, మా నెక్ కిందకి కుట్టారు అని అదొక కంప్లైంట్ వస్తుంది. అవునా కాదా? అట్లా అదొక మిస్టేక్ జరిగిపోతుంది. పైన వేస్ట్ లూజ్ 2, నేను నెక్కి 2.5 పెట్టాను. పెద్దగా వెడల్పుగా ఉన్న పెద్ద బ్లౌజ్ అయితేనేమో 3 వరకు కూడా పెట్టుకోవచ్చు అనమాట. చిన్న బ్లౌజ్ అయితేనేమో బక్కగా ఉన్నారనుకో 2 పెడితే సరిపోతుంది, 2.5 అలా పెడితే సరిపోతుంది అనమాట. అక్కడ నెక్ అనేది నేను కట్ చేయను, నాకు తర్వాత నెక్ అనేది వేరే విధంగా నేను పెట్టుకుంటాను అనమాట. చిన్న బ్లౌజ్ వాళ్ళైతేనేమో షోల్డర్ పైన 5 పెట్టుకోవాలి, పెద్ద బ్లౌజ్ వాళ్ళైతేనేమో 5.5 వరకు పెట్టుకోవాలన్నమాట.
5:30 వరకు పెట్టుకొని 2 వరకు అయితే వేస్ట్ లూజ్ తీసుకోవచ్చండి. డీప్ నెక్ అంటే ఏంటండి? డీప్ నెక్ అంటే ఏంటి? 9 కంటే ఎక్కువ ఉందనుకోండి, 10, 11 అలా ఉంటే అది డీప్ నెక్ అవుతుంది. తక్కువ ఉంటేనేమో మామూలు బ్లౌజు, చిన్న బ్లౌజు. ఇక మొత్తం అయిపోయింది కదా. ఇక్కడ నేను చెప్పేసాను కదా, షోల్డర్ కూడా 5, 5:30. ఇక్కడ కూడా నడుము లూజు తీసుకోవాలి. 4 భాగాలు చేసుకొని 1 ఇంచ్ ఏం చేయాలి, డాట్స్కి పెట్టుకోవాలి. నెక్కి 3, 3:30 అట్లా తీసుకోవాలి. అన్నీ చెప్పేసాను. ఇక మీకు బ్యాక్ పార్ట్లో ఏం డౌట్స్ లేవని నేను అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. మనం ఎలా అయితే మార్క్ చేసామో దాని ప్రకారమే కట్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ లేకుండా కట్ చేసుకొని మనం 2 ఇంచెస్ ఖర్చు పెట్టాం కదా, దానికి ఒక టక్స్ ఇచ్చుకొని పెట్టుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకుందామండి. హ్యాండ్స్కి ఇలా నేను డబుల్ ఫోల్డింగ్ని మళ్ళీ ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత కింద ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఎక్కువ తక్కువ ఉంటే ప్రతి దానికి మనకు క్రాస్లు అనేది వస్తుంటుంది కాబట్టి ప్రతి దానికి మనం లైన్ డ్రా చేసుకొని కట్ చేసేయాలి. ఎమ్మటే కట్ చేసేసుకోవాలి. నేను కట్ చేయట్లేదంటే మీకు చెప్పాలి కాబట్టి నేను కట్ చేయట్లేదు. ఆ లైన్ అలా ఉంటే మీకు కొంచెం ఐడియా ఉంటుందని నేను కట్ చేయట్లేదు. తర్వాత అక్కడి నుంచి మనం ఇప్పుడు హ్యాండ్స్కి అనేది పైపింగా లేకుంటే హెమ్మింగ్ అనేది డిసైడ్ చేసుకొని ఫస్టే మనం పెట్టుకోవాలి. హెమ్మింగ్ చేసే విధంగా ఉంటే 1 ఇంచ్ పెట్టుకోవాలి. పైపింగ్ చేసే విధంగా ఉంటే 1/2 ఇంచ్ పెట్టుకొని మనం మార్క్ చేసుకోవాలి. మనం హ్యాండ్ లెంత్ పెట్టుకోవాలి, మార్క్ చేసుకోవాలి. దాన్ని బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. మనం హ్యాండ్ డౌన్ అనేది చిన్న బ్లౌజ్ కాబట్టి 3 పెట్టుకోవాలి. పెద్ద బ్లౌజ్ అయితే 3:30 పెట్టుకోవాలి. నేను సైడు 2 ఇంచెస్ ఖర్చు కూడా పెట్టేసుకున్నాను. రెండు దగ్గర ఒక మార్క్ చేసుకొని చిన్నగా రెండు దగ్గర ఒక మార్క్ చేసుకున్న తర్వాతకి 1.5 దగ్గర ఒక మార్క్ చేసుకొని నేను చూపించిన విధంగా కరువులాగా గీసుకోవాలి. ఇలా మనం మార్క్ చేసుకున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఈ లూజ్ దగ్గర ఒకటి, ఇది వేస్ట్గా మనం పెట్టుకున్నాం కదా, దీన్ని తీసేసాను. ఇక్కడ ఒకటి. ఓకే, దీంతో మనకి ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ మీరు ఖర్చులు పెట్టుకున్న దాన్ని మార్క్ చేసుకొని ఈ రెండు ఇలా కలిసే విధంగా పెట్టుకున్న తర్వాత మిడిల్ వచ్చింది. ఈ మిడిల్లో ఇలా పెట్టేసేయండి. ఇక్కడ మీరు బక్కగా ఉన్న వాళ్ళైతేనేమో 1/2 ఇంచ్ తీసుకోండి. పెద్ద బ్లౌజ్ అయితేనేమో 1.5 ఇంచ్ తీసుకోండి. ఇది చిన్న బ్లౌజే కదా, నేను 1/2 ఇంచ్ తీసుకుంటున్నా. ఇట్లా మళ్ళీ దీంట్లో కలిపేసేయాలి. ఏదైనా మనం బ్లౌజ్ సైజుని బట్టి కొన్ని కొలతలు ఉంటాయి. ఆ కొలతను ఫాలో అవుతే మనకి చక్కగా బ్లౌజ్ అనేది కుదురుతుందన్నమాట. ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ మిడిల్ కదా, ఈ మిడిల్లో టక్స్ పెట్టేసుకోండి. ఇది గుర్తు కావాలి కదా, ఇటువైపు ఇట్లా టక్స్ పెట్టుకోండి. ఇటు ఇక్కడ పెట్టేసుకోండి. లో తీసింది తెలియాలి కాబట్టి ఇట్లా టక్స్ పెట్టుకోండి. దీంతో ఇదైతుంది. మనం కూడా ఇది వేసేటప్పుడు, జాయిన్ చేసేటప్పుడు ఈ టక్స్ చూసుకొని ఇది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా మనం కుట్టుకోవాలన్నమాట. అలా కుట్టుకుంటే మనం బ్లౌజ్ అనేది మిస్టేక్ లేకుండా హ్యాండ్స్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. నెక్స్ట్ మనం మిగిలిన క్లాత్లో మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, మనం హ్యాండ్స్ కట్ చేసిన విధంగా వైపు నుంచి మనం ఇది వేసుకొని సెట్ చేసుకునే విధంగా చూసుకోవాలి. ఇలా వచ్చే విధంగా మనకు ఎట్లా వీలుగా ఉంటుందో అలా వేసేసుకొని, ఇది ఉంది కదా, ఇది ఇలా వేసుకొని ఇలా మనం ఎక్కడ జాయింట్ పడుకోకుండా ఎటు సైడ్ వస్తుందో చూసుకొని మనం వేసుకోవాలన్నమాట. ఇది క్రాస్ కటింగ్ అంటే మీకు తెలుసు కదా, క్రాస్ కటింగ్ అంటే ఇట్లా అంటే సాగుతుంది, స్ట్రైట్ కటింగ్ అంటే సాగదు, మీకు తెలుసు కదా. దాని ప్రకారం చూసుకొని వేసేసుకోండి. కొంచెం క్రాస్ వచ్చినా ఓకే. మనం 2 ఇంచెస్ ఇలా ఫోల్డ్ చేసుకుంటాం కదా, ఎందుకు ఫోల్డ్ చేస్తాం, ఇక్కడ మనం షేప్ బెల్ట్ వేస్తాం కాదు, 2 ఇంచెస్ ఫోల్డ్ చేస్తాము. ఇలా యాస్టేజ్గా మనం మార్క్ చేసుకోవాలి.
ఫ్రంట్ నెక్ అనేది పైకి ఉంటుంది కాబట్టి ఎక్కువ డ్రా చేసుకోవాలి. దీన్ని యాజ్ టీజ్గా మనం ఇలా మార్క్ చేసుకోవాలి. కొంచెం జాయింట్లు పడ్డాకని మనం వేసుకోవాలండి. ఎక్కడైనా కొంచెం జాయింట్లే కదా అని వదిలేయకూడదు. ఇట్లా మనం మార్క్ చేసుకోవాలి. ఎట్లా యాస్టేజ్గా మనం మార్క్ చేసుకొని ఇక్కడ మనం ఇక్కడ ఉంది కదా గీత, ఈ గీత కూడా ఇలా పెట్టేసుకొని ఇది ఇలా తీసేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత మొత్తం తీసేసుకొని ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్తో పని లేదు. ఇలా బాక్స్లా డ్రా చేసుకోండి. ఫస్ట్ బాక్స్లా డ్రా చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ ఒకసారి తీసుకొని ఆది బ్లౌజ్ తీసుకొని మనం ఏం చేయాలంటే ఈ ఉక్సులు పట్టీకల్ని ఏం చేయాలి, ఇక్కడ మనం ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేసుకోవాలి. ఇక్కడ మనం ఎందుకంటే ఖర్చులకు పెట్టుకున్నాం కదా, ఖర్చులకు పెట్టుకుంది వదిలేసుకొని ఈ ఖర్చులకి జాయింట్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా కొలుచుకుంటూ మనం గీసాం కదా బాక్స్, ఆ బాక్స్ మీదకి వచ్చే విధంగా ఇలా చూడండి. ఈ బాక్స్ మీదకి వచ్చే విధంగా కనిపిస్తుంది కదా, ఈ బాక్స్ మీదకి వచ్చే విధంగా ఈ బాక్స్ ఉంది కదా మీకు, ఇక్కడ బాక్స్ కనిపిస్తుందా, ఈ బాక్స్ మీదకి ఇలా వచ్చే విధంగా ఇట్లా పెట్టేసుకొని ఇలా ఇక్కడికి వస్తుంది, మనకి ఇక్కడికి వస్తుంది కదా, ఇక్కడ గీత వేసుకొని ఇది ఖర్చుల కింద ఖర్చులు కానీ ఓకేనా. ఈ రెండు ఎందుకంటే మనం ఇలా కొలుచుకోకుండా వదిలేసామనుకోండి, మనం మామూలుగా ఇలా వచ్చేసిందని పెట్టేసుకుంటే నెక్ కిందకో పైకో అయిందనుకోండి, అదే ఒక కంప్లైంట్, అదే ఒకటి బ్లౌజ్ కుదరపోవడానికి ఒక కారణం. ఓకేనా, ఇది ఇప్పుడు తీసేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వచ్చింది కదా మన ఎగ్జాక్ట్ దీని మిడిల్లో గీత గీసుకొని ఇక్కడ 2 పెడతారా, 2 పెట్టండి. 2 పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి కొంచెం బయటికి ఇట్లా బయట నుంచి ఇట్లా ఇలా దీంట్లో కలిపేసేయండి. ఓకేనా, ఇలా కలిపేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇక్కడ మనం ఖర్చులు వదిలేసుకున్నాం కదా, దీని దగ్గర నుంచి మన ఈ ఉక్సులు పట్టీ ఉంది కదా, ఈ ఉక్సులు పట్టీకి ఇక్కడ ఒక మన జాయింట్ ఉంటుంది, ఆ జాయింట్ వరకు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఖర్చులు వదిలేసింది పట్టుకొని ఇక్కడికి మన జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ ఇట్లా పైన లేపేసి ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఎందుకంటే ఇక్కడ డాట్ వచ్చింది కదా, దానికి ఇక్కడ పావించ్ అనేది ఇక్కడ ఖర్చులు, పావించ్ అనేది ఖర్చులకి. ఇప్పుడు మనం ఇక్కడ డాట్ అనేది మెయిన్, డాట్ వేసుకునేటప్పుడు ఇక్కడ 2 ఇంచులు వదిలిపెట్టుకోవాలి. ఇక్కడ 2 ఇంచులు పెద్ద సైజు అయితే 2.5, ఇది చిన్న సైజు కదా, ఈ కార్నర్లో నుంచి 2 ఇంచులు. మనం ఇక్కడ మనం చిన్న బ్లౌజ్ కాబట్టి డాట్ వెడల్పు కూడా 2 తీసుకుంటున్నాను, కొంచెం పెద్దది అయితే 2.5 వరకు పెట్టండి సరిపోతుంది. ఓకేనా, ఇక్కడితో అయిపోయింది. ఇది ఇక్కడికి అయిపోయిన తర్వాత దీని లెంత్ ఉంటుంది కదా 2 ఇంచెస్. ఓకే, 2 ఇంచెస్. మనం ఇక్కడ మెయిన్గా చూసుకోవాల్సింది ఫ్రంట్ పార్ట్లో ఏంటంటే, ఏం చూసుకోవాలి, మనం ఫిట్టింగ్ సరిగ్గా రావాలంటే ఈ లెంత్ అనేది చూడాలన్నమాట. ఈ లెంత్ సరిపోతున్నాయి కదా మనకి, ఆ సరిపోయేది ఇది చూడండి. ఇట్లా పట్టుకొని ఇలా పట్టుకొని లాగొద్దు, ఎక్కడా లాగకోకుండా మనం ఖర్చులు వదిలేసాం కదా, అలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుంటే ఈడికి వచ్చింది మనకి, మన ఖర్చులకు కావాలి కదా, ఒక 1/2 ఇంచు ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫిట్టింగ్ అనేది సరిపోతుంది. ఫిట్టింగ్ సరిపోతే మనం ఎంత చేసినా కానీ ఎంత పెట్టినా కానీ అది నీట్గా ఉండదు అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా గీసిన తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది పైకి, 1/2 ఇంచ్ అనేది ఇక్కడ పైకి గీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్గా ఇట్లా. ఓకేనా, ఇక్కడ నుంచి ఇలా గీసుకుని 1/2 ఇంచ్కి ఇలా గీసేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఇంకొకటి చెక్ చేసుకోవాలి.
ఈ లెన్స్ సరిపోతుందా లేదా కూడా చేసుకోవాలి. ఇప్పుడే మనం ఇక్కడ ఏం చేయాలంటే ఈ లెన్స్ సరిపోతుందా లేదా అని చూసుకోవడం వల్ల ఏంటంటే మన సైడ్ హ్యాండ్ వేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకోకుండా ఉంటుంది. మనం ఇందాక బ్యాక్ సైడ్ ఇట్లా ఫోల్డ్ చేసాం కదా, బ్యాక్ నెక్ చూసేటప్పుడు ఇలా ఫోల్డ్ చేసాం, ఫ్రంట్ చూసేటప్పుడు ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఈ షేప్ బెల్ట్ ఉంది కదా దాన్ని వదిలేసి ఇలా చూసుకోవాలి. చూడండి కరెక్ట్గా వచ్చింది. మనం ఏడబెట్టుకున్నాం ఈడికి వచ్చింది, మనం ఏడబెట్టాం ఖర్చులతో కలిపి ఈడికి కరెక్ట్గా వచ్చింది. అలా వచ్చిందా అని చెక్ చేసుకోండి. ఇది అయిపోయింది. ఇది ఒక పొరపాటు, అంటే సైడ్ జాయింట్ కరెక్ట్గా రావాలంటే ఇలా చెక్ చేసుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలి, చెస్ట్ లూజ్, ఫ్రంట్ పార్ట్ లూజ్ సరిపోతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇట్లా ఉంది కదా, ఇలా పెట్టేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి కరెక్ట్గా వచ్చింది. ఏది మనం లాగకూడదు, లాగకుండా చెక్ చేసుకోవాలి. చూసారా, ఇట్లా చెక్ చేసుకోవాలి. ఇక్కడ అన్నీ సరిపోయాయి. ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఇక్కడ మిడిల్లో ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ అంటే ఇక్కడి నుంచి ఇట్లా అనేసి ఇట్లా ఒక 1/2 ఇంచు కిందకి ఇలా కలిపేసుకోవాలి. ఓకే, మనం ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసేస్తున్నాం. ఇక్కడ మొత్తం అయిపోయిన తర్వాతకి ఈ ఫ్రంట్ పార్ట్లో ఇంకొక చిన్న టిప్ ఉంది. ఇక్కడ కొంచెం మనం ఇలా కొంచెం తీసేయాలి. ఇలా కొంచెం తీసేయడం వల్ల ఫ్రంట్ పార్ట్ అనేది మంచిగా మనకి కరెక్ట్గా అతుక్కొని అద్దినట్టు నీట్గా కుదిరిద్ది అన్నమాట. ఓకే, కొంచెమే తీసేయాలి. నేను ఇది అనేది ఎక్స్ట్రా ఉందనేది తీసేసాను. ఇక్కడ కొంచెం మాత్రం తీసేస్తే మీకు ఫ్రంట్ పార్ట్ లూజ్ అనేది లేకోకుండా, నెక్ లూజ్ లేకుండా మంచిగా నీట్గా ఉంటుంది. దీంతో ఇది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకునేటప్పుడు ఏంటంటే మన ఇక్కడ ఉంది కదా బ్యాక్ పార్ట్, ఈ బ్యాక్ పార్ట్ ఇలా పెట్టుకొని చూసుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకి ఇంత తక్కువ అవుతుంది. ఇది తక్కువ అవడం వల్ల మనకి ఏం ప్రాబ్లం లేదు, ఇది సరిపోతుంది. 3.5 పెట్టండి, అయిపోయింది. 3.5కి ఇక్కడ మార్క్ చేసుకోండి, ఇక్కడ 3కి మార్క్ చేసుకోండి. ఇలా అలా పైకి పోనీయద్దు, ఇట్లా స్ట్రైట్గా కట్ చేసేయండి. ఇలా మొత్తం మనకైతే కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు అన్నీ వచ్చేసాయా చూద్దాం. బ్యాక్ నెక్, ఫ్రంట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్స్. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవి నడుము బెల్ట్కి. ఈ మిగతా అవన్నీ మనకి ఇంకేమన్నా ఉక్సులు పట్టి కాజాల పట్టికి ఇవన్నీ సరిపోతాయి. మీకు ఈ వీడియో నచ్చింది కదా, మీకు బాగా అర్థమైంది కదా. ఇంకా మీకు అర్థం కాకపోయినా ఎక్కడైనా మీకు డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియోకి మాత్రం మీరు లైక్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.